వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ చింతల్ బస్తీ యూపీహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ మేరకు పిల్లలకు మంత్రి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎప్పుడు నిర్లక్ష్యం వహించదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో 2007 తర్వాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ప్రజల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు నాంపల్లి ఎమ్మెల్యే, హైదరాబాద్ కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం. కానీ ఒక సామాజిక బాధ్యతగా మన దేశంలో మనం ఇటువంటి చుక్కలు పోలియో మందు వేసుకోకపోయినట్లయితే అంగవైకల్యంతో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక మీ అందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళను ఎక్కువ చూసి ఉండకపోతుంది కానీ చాలా మంది పిల్లలు అంగవైకల్యం పొందేటువంటి పరిస్థితి ఉంటే పోలియో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఈరోజు మనకు హైదరాబాద్ లో 2007 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. భారతదేశంలో 2011 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. ఈరోజు 2012లో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది. పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా నేను ఈరోజు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని, ఇంట్లో 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం యాంత్రాంగం తరఫున దాదాపు 3000 కేంద్రాలు